ఈ నెల 27, 28 తేదీల్లో ఒంగోలు నియోజకవర్గ పరిధిలోని 12 క్లస్టర్లలో నిర్వహించనున్న మహానాడును విజయవంతం చేయాలని ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ పిలుపునిచ్చారు. గుంటూరు రోడ్లోని పార్టీ కార్యాలయంలో ఒంగోలు నియోజకవర్గ టీడీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. 2 రోజుల పాటు ఎల్ఈడి స్క్రీన్ల ద్వారా క్లస్టర్ స్థాయిలో ప్రత్యక్ష ప్రసారం నిర్వహించనున్నట్టు తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ సభ్యత్వ కార్డుతో పాల్గొని మై టీడీపీ యాప్ ద్వారా హాజరు నమోదు చేసుకోవాలని అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి అడ్డంకులు సృష్టిస్తున్న ప్రతిపక్షాల కుట్రలను ప్రజలకు వివరించాలని అన్నారు. టీడీపీ చరిత్ర, ఎన్టీఆర్ ఆశయాలు, పార్టీ సిద్ధాంతాలను యువతకు తెలియజేసేలా ప్రత్యేక ప్రజెంటేషన్ నిర్వహించాలని సూచించారు. మాజీ మేయర్ గంగాడ సుజాత, నాయకులు కామేపల్లి శ్రీనివాసరావు, ఆర్ వెంకట్రావు, వైవి సుబ్బారావు, శశికాంత్ భూషణ్ తదితరులు పాల్గొన్నారు. గంగాడ సుజాత గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. గురించి ప్రతి సంవత్సరం కూడా మనకి 1 సంవత్సరానికి ఒకసారి వచ్చే పండుగ ఇది తెలుగుదేశం పార్టీ పండుగ. తెలుగుదేశం పార్టీ పండుగ అనగానే అన్న ఎన్టీ రామారావు గారు పార్టీ వ్యవస్థాపకులు, ఆయన పుట్టినరోజు సందర్భంగా మనము మహానాడు అనగానే తెలుగు వాళ్ళ పండుగగా దానికి అనేక కార్యక్రమాలు, కొన్ని వేల మంది తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా కలిసి ఒక దగ్గర చేసుకునే పండుగ ఈ మహానాడు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. కాబట్టి ఈ రోజులే పరిస్థితుల్లో మన ప్రధానమంత్రి గారు పిలుపునిచ్చారు. ఇప్పుడుండే ఇంధనం ధర కానీ, లేకపోతే వచ్చే ఇబ్బందులు కానీ, ఇవన్నీ కూడా చూసుకొని ఎకానమీగా ఉండండి, ఎకానమీ చేయకపోతే ఇబ్బందులు వస్తాయని చెప్పేసి ఆయన చెప్పిన తర్వాత మన ప్రీతం నాయుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, వీళ్ళందరూ కూడా పోలింగ్ బ్యూరో ఎవరైతే సభ్యులు ఉన్నారో అందరూ పెద్దలు సీనియర్లంతా కూడా మాట్లాడుకొని మనం డిజిటల్గా పెట్టుకుంటే బాగుంటుందని చెప్పేసి ఈరోజు డిజిటల్గా అన్ని ప్రాంతాల్లో మన రాష్ట్రం అంతా కూడా డిజిటల్గా చేస్తే ఖర్చు తగ్గుతుంది. అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ ఉండదు. ఇవన్నీ కూడా పెట్టి మనకు డిజిటల్గా పెట్టడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నా. దానికి యాక్చువల్గా నెల్లూరులో పెడతామని చెప్పేసి నెల్లూరులో ల్యాండ్ చూశారు, ల్యాండ్ అంతా సడన్ చేశారు. ల్యాండ్కి తర్వాత 2 రోజుల లోపల ఆ షెడ్ ఏర్పాట్లు చేసే టైంలో మనకి ప్రధానమంత్రి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు డిజిటల్గా పెట్టాలని చెప్పేసి ఒక నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. కూడా అందుబాటులో ఉంటుంది. అదే ఒక కళ్యాణ మండపంలోనూ నియోజకవర్గం అందరూ కలిసి ఒక దగ్గర పెట్టినప్పుడు పార్టీ వాళ్ళు ఉంటారు. పార్టీతో పాటు మిగతా వాళ్ళు కూడా అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలి అంటే మనకి ఏ క్లస్టర్ ఆ క్లస్టర్ ఒక దగ్గర పెట్టుకుంటే బాగుంటుందని చెప్పి ఈరోజు క్లస్టర్ ద్వారా పెట్టాలని చెప్పేసి ఒక రాష్ట్ర ప్రభుత్వం, మన రాష్ట్ర పార్టీ ఆఫీస్ పిలుపునియడం జరిగింది. దానికోసం అని చెప్పేసి నేను 2 సార్లు మన క్లస్టర్ వాళ్ళకి అందరితో కూర్చున్నా. క్లస్టర్ వాళ్ళని అడిగాను, మనం క్లస్టర్ వైజ్గా పెడితే బాగుంటుందా, అందరం కలిసి పెడితే బాగుంటుందా అని చెప్పి అడిగితే మన వాళ్ళందరూ కూడా క్లస్టర్ వైజ్ పెట్టాలంటే ఇబ్బందులు వస్తాయి. మరి మన యొక్క ఆయుష్ కొరత కారణంగా, యుద్ధాల కారణంగా మరి ప్రజలందరూ కూడా ఒకే చోటికి రావడానికి ఇబ్బంది కలుగుతుందనే విషయంలో ఏ ఏరియాకి ఆ ఏరియా క్లస్టర్ వైజ్గా, అంటే 12 క్లస్టర్స్ మనవి, ప్రతి క్లస్టర్ వైజ్గా మనం అందరూ కూడా ఆ ఏరియాలో ఉండేటువంటి మరి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కలిపి మరి ఒక చోట ఉండి పెద్ద ఎత్తున ఆ మహనీయుని యొక్క మరి వారు చేసినటువంటి నిర్వహించినటువంటి కార్యక్రమాలు కానివ్వండి, మరి ఇచ్చినటువంటి పథకాలు కానివ్వండి, మరి తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి నేటి వరకు సాధిస్తున్నటువంటి విజయాలను కానివ్వండి, మరి పరిపాలన విధానం కానివ్వండి, ప్రతి ఒక్కదాన్ని కూడా మనం స్మరించుకొని మరి గౌరవనీయ స్వర్గీయ ఎన్టీ రామారావుకి గంధవాళ్ళు అర్పించాల్సిన కార్యక్రమం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున పాల్గొని మరి దాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతూ ఈ సంవత్సరం ఈ మహానాడు పండుగలో నేను పాల్గొనలేకపోతున్నాను, క్షమించవలసిందిగా కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే ఫ్యామిలీతో నేపాల్ ట్రిప్ వెళ్తా ఉన్నా, అందుకని ముందుగా శాసనసభ్యుల గారి దగ్గర అనుమతి తీసుకున్నాను. క్షమించవలసిందిగా కోరుకుంటూ ఈ డిజిటల్ మహానాడులో మీరందరూ పాల్గొని పార్టీ ఏదైతే ఆదేశాలు ఇస్తూ ఉందో మనం రాబోయే రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి ఎంత కష్టపడితే ఈ రాష్ట్రం అంత బాగుపడుతున్న విధంగా అందరూ కూడా పాల్గొనాలని చెప్పని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని తప్పకుండా మీరు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటూ